కర్నూలు టౌన్లో ఎక్కడ చూసినా నీళ్ల ట్యాంకులన్నీ కూడా అసలు ఇక చెత్త కుప్పల్లాగా మారిపోయి దుర్వాసన, ఆ పందులు పొర్లాడుతున్నవి, అసలు పట్టించుకునే దిక్కే లేదు. మొత్తం మందుబాబులకు అడ్డాగా మారినాయి నీళ్ల ట్యాంకులు మొత్తం కూడా. పాత బస్టాండ్ కానీ, లేదా జమ్మిచెట్టు ఏరియా కానీ, లేదా ఇక్కడ మన విష్ణు టౌన్షిప్ ఏరియా, ఇట్లా అనేక ప్రాంతాలలో మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా పర్యటించాం. ఎక్కడ చూసినా మందు బాటళ్ళు, మద్యం బాటళ్ళు, అట్లాగే చెత్త కుప్పలు, శ్మశానం లాగా ఉంది. కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉండేటువంటి నీళ్ల ట్యాంక్ కింద శ్మశానం అన్నా కొంచెం బాగా శుభ్రంగా ఉంటుంది, అంతకంటే అశుభ్రంగా తయారైపోయింది. పొగలు అంటు పెడుతున్నారు, ఇక్కడే చెత్తను, ఇక్కడే పందులు తిరుగుతూ ఉన్నాయి. మొత్తం గుంతలు బూడ్చలేదు, దుర్వాసన. ఇంత అన్యాయంగా మరి ఇంజనీర్లు 10 మందికి పైగా ఉన్నారు కర్నూలు కార్పొరేషన్లో. నీటిపారుదలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్లు ఏం చేస్తూ ఉన్నారు? సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంటనే స్పందించాలి. ఎందుకు ఈ రకంగా తాగే నీళ్లు ఉండే ట్యాంకు కింద ఈ రకంగా శ్మశానంలోనే నీట్గా ఉంది, అంతకంటే అన్యాయంగా తయారైపోయింది. వెంటనే కమిషనర్ గారు కూడా పర్యటించాలి. కలెక్టర్ బంగ్లా, కలెక్టర్ ఇండ్లు కూడా సమీపంలో ఉంది. కలెక్టర్ బంగ్లా పక్కన, కలెక్టర్ ఇంటి పక్కన నీళ్ల ట్యాంక్ శుభ్రంగా లేకుండా దిబ్బగుంతలు, పొగలు, దుర్వాసన భయంకరంగా ఉంది పరిస్థితి. మొత్తం కొన్ని వందల మద్యం బాటలు ఉన్నాయి ఆడ చూస్తే కూడా. అంటే మద్యం ప్రియులకు నిలయంగా మారింది నీళ్ల ట్యాంకు. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎవరికి పట్టదా? ఊరికే జీతాలు తీసుకోవడము, ఆఫీసులోకి రావడం పోవడమేనా? ప్రజల గురించి, ప్రజలకు అందించేటువంటి నీళ్ల ట్యాంకు ఈ రకంగా ఉంటే ఇది క్షమించరాని విషయం. కాబట్టి వెంటనే అధికారులందరూ కూడా స్పందించి కర్నూలు టౌన్లో ఉండేటువంటి దాదాపు 20 నీళ్ల ట్యాంకులు మేము పరిశీలించాం. బాల్నగర్లో అట్టనే శ్మశానం లాగా ఉంది. ఎక్కడ చూసినా నీళ్ల ట్యాంకులు ఎక్కడున్నాయి అక్కడ మొత్తం చెత్త కుప్పలు, గలీజు, శ్మశానానికి కంటే అన్యాయంగా తయారైపోయినాయి. నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.